హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. చిన్న చిన్న కోరికలు తీర్చుకునే పరిస్థితుల్లో కూడా భయపడుతూ ఉంటారు. ఒక హై క్లాస్ రెస్టారెంట్కి వెళ్ళడానికి భయం. ఒక్కసారి ఆ రిచ్నెస్ చూడటానికి వెళ్ళండి. బయట కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. దానికి మాత్రమే మన శాలరీ అంతా అయిపోయినట్టు బాధపడతాం. మీకంటూ మీరు మీ మనసుకి ఒక్కసారైనా తృప్తినిచ్చారా? మీతో ఉన్న మీ ఆత్మ మనస్సు అనే ఒక మిత్రుడు ఎప్పుడు మీతోనే ఉన్నాడు. అతడిని తృప్తిపరచండి. అప్పుడు అన్నీ మీకు సమకూరుతాయి. తనని బాధ పెట్టినంత వరకు ఏది అంతంత మాత్రమే. మీకు తినాలనిపించింది తినండి, చెయ్యాలనిపించింది చెయ్యండి. ఇతరులకు ఇబ్బంది కానంత వరకు మనకున్న ఆంక్షలు తుడిచిపెట్టేయండి. స్వేచ్ఛగా మీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. అప్పుడే ఏదైనా మీకు సొంతమవుతుంది. ఇప్పటి నుండి ఒక పని చెయ్యండి. మీ మీకై మీరు స్వేచ్ఛగా బ్రతకడానికి మీకు వచ్చిన దాంట్లో కొంచెం పక్కన పెట్టండి. కేవలం మీకోసమే ఖర్చు పెట్టండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఒక నెల సరిపడా మీరు ఎంత ఖర్చు చేస్తారో అని మీకు లెక్కలు తెలుస్తాయి. అలాగే మీకంటూ మీరు ఖర్చు చేసుకునేంత స్థితిలో వెళ్ళాలి. ఎవ్వరికి చేయి చాచనంత వరకు బాగుంటుంది. అలాగే మీరు చిన్న చిన్న కోరికలను వదిలేయకండి. మీకేవైతే ఇష్టమో దాని గురించే ఆలోచించండి. దాన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి అనేది మాత్రం మీరు దానిపైనే దృష్టి పెట్టాలి. మీరు ఎప్పుడు నేను పేదవాడిని 10 సార్లు నీ మైండ్‌కి అలవాటు చేస్తున్నావు. అలా కాకుండా నేను చాలా రిచ్, నేను చాలా ఉన్నోడిని, ధనవంతుడిని అనే పదే పదే నీవు పాజిటివ్‌గా మీరు మాట్లాడితే అది మీ మైండ్‌కి ఎక్కి పాజిటివ్ మొత్తమే ఇస్తుంది మీకు. మీరు ఏదైతే ఆలోచిస్తారో ప్రతిసారి అవే గుర్తుకొస్తాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పానా? ఒక యూట్యూబ్‌లో కావచ్చు, ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, మీరు ఏ వీడియోలు అయితే చూస్తారో దాని పట్ల వీడియోలే వస్తుంటాయి. యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎక్కడైనా సరే. అలాగే మీ మైండ్‌లో మీరు పాజిటివ్ థింక్ చేస్తే మొత్తం పాజిటివ్‌గానే వస్తుంది. నెగెటివ్ థింగ్స్ వస్తే 100 డౌట్లు నెగెటివ్‌గానే వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతే సింపుల్. మీరు ఎలా ఆలోచిస్తే అలా వస్తుంటూ ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.